హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్డికేఆర్ టాక్స్. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎలక్షన్ల టైంలో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో, సో మహాలక్ష్మి కావచ్చు, గృహజ్యోతి కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు ఏవైతే ఉన్నాయో అవి కావచ్చు, ఆసర పెన్షన్లు కావచ్చు, ఈ విధంగా మనకి 6 గ్యారెంటీలను అయితే మనకి ఎలక్షన్ల టైంలో అమలు చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎలక్షన్లో గెలిచిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి గారు అయిన వెంటనే మనకి మహాలక్ష్మి పథకంలో మహిళలకి ఫ్రీ బస్ సౌకర్యము, అదేవిధంగా గృహజ్యోతి పథకంలో భాగంగా 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు, అదేవిధంగా మనకి గ్యాస్ సిలిండరు 300 రూపాయలు 500 రూపాయలకే గ్యాస్ సిలిండరు, ఈ విధంగా కొన్ని పథకాలను అయితే అమలు చేయడం జరిగింది. రీసెంట్గా మనకి పార్లమెంట్ ఎలక్షన్లు ఇచ్చినటువంటి హామీ మేరకి రైతు రుణమాఫీ ఏవైతుందో మనకి ₹1,00,000 వరకు అయితే అమలు చేయడం జరిగింది. రానున్న రోజుల్లో దీన్ని 2 లక్షల వరకు అయితే కంప్లీట్ చేస్తామని చెప్పడం జరిగింది. బట్ ముఖ్యంగా మనకి నిన్న మొన్న ఈరోజు జరిగినటువంటి బడ్జెట్ సమావేశాలు ఏవైతే ఉన్నాయో, ఈ బడ్జెట్ సమావేశాల్లో మనకి బడ్జెట్ను కొన్ని శాఖల వారీగా మనకి బడ్జెట్ను అయితే కేటాయించడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో చాలామంది వెయిట్ చేస్తున్నటువంటి స్కీమ్ ఏదైతుందో, ఈ పథకం కోసం చాలామంది అయితే లబ్ధిదారులు అయితే వెయిట్ చేయడం జరుగుతుంది. అదే మనకి ఆసర పెన్షన్లు, అదేవిధంగా వికలాంగుల పెన్షన్లు పెంపు. ఆసర పెన్షన్లు 2,000 రూపాయలు ఏవైతే ఉన్నాయో దాన్ని 4,000 రూపాయలు చేస్తామని చెప్పి, అదేవిధంగా వికలాంగుల పెన్షన్ని 3,000 రూపాయలు ఏవైతే ఉన్నాయో దాన్ని 6,000 రూపాయలు చేస్తామని చెప్పి మనకి చెప్పడం జరిగింది. అయితే ఈ బడ్జెట్ కేటాయింపులో భాగంగా మనకి ఈ ఆసర పెన్షన్లు, అదేవిధంగా వికలాంగుల పెన్షన్లపై అసలు అమౌంటే కేటాయించలేదు. ముఖ్యంగా మనం బడ్జెట్ సమావేశంలో బడ్జెట్ వేటి మీద కేటాయించడం అనేది ఒకసారి మనం క్లియర్గా చూసుకున్న తర్వాత మనం మిగతా మ్యాటర్ అనేది డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. అసలు మనం వెయిట్ చేస్తున్నటువంటి మెయిన్ స్కీమ్ ఏంటిది, ప్రభుత్వం అమలు చేసినటువంటి అంటే బడ్జెట్ కేటాయించినటువంటి అమౌంట్ ఎంత అనేది, ఏ డిపార్ట్మెంట్ వైజ్గా మనకి అమౌంట్ కేటాయించింది అనేది ఒకసారి క్లియర్గా చూసుకుందాము. మీకు కూడా ఒక క్లారిటీ అనేది రావడం జరుగుతుంది. అయితే తెలంగాణ పూర్తి స్థాయి బడ్జెట్ వచ్చేసి 2,91,191 కోట్ల రూపాయలు మనకి తెలంగాణ పూర్తి స్థాయి బడ్జెట్. అయితే తెలంగాణ ఏర్పడిన నాటికి 75,577 కోట్లు అప్పు ఉన్నది ఆ టైంకి. అయితే లాస్ట్ ఇయర్ గత ఏడాది డిసెంబర్ నాటికి అప్పు 6,71,000 రూపాయలు, అంటే కోట్ల రూపాయలు అనేది అప్పు మనకి డిసెంబర్ నాటికి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మనకి డిసెంబర్లో ఫామ్ అవ్వడం జరిగింది, జనవరిలో ఫామ్ అవ్వడం జరిగింది. అప్పటికి 42,000 కోట్లు అనేది అప్పునైతే చెల్లించడం జరిగింది. అయితే మనకి నిన్న మొన్న ఈరోజు జరిగినటువంటి బడ్జెట్ సమావేశాల్లో మనకి వ్యవసాయం, అదేవిధంగా అనుబంధ రంగాలు, ఈ వ్యవసాయ అనుబంధ రంగాలకి 72,659 కోట్ల రూపాయలు అయితే కేటాయించడం జరిగింది. హార్టికల్చర్కి వచ్చేసి 737 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. పశు సంవర్ధన శాఖలు వచ్చేసి 19,080 కోట్లు. అదేవిధంగా మహాలక్ష్మి ఉచిత రవాణా, మనకు ఆల్రెడీ మహాలక్ష్మి పథకంలో మహిళలందరికీ ఫ్రీ బస్ సౌకర్యం ఇస్తున్నారు కదా, దాంట్లో 723 కోట్ల రూపాయలు అయితే కేటాయించడం జరిగింది. గృహజ్యోతిలో 2,418 కోట్లు, గృహజ్యోతులు మన గ్యాస్ సిలిండర్ కావచ్చు, ఫ్రీ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కావచ్చు, అయితే 2,418 కోట్లు కేటాయించడం జరిగింది. ప్రజా పంపిణీ వ్యవస్థలో 3,836 కోట్లు, పంచాయతీరాజ్ శాఖలో 29,816 కోట్లు, అదేవిధంగా మహిళా శక్తి క్యాంటీన్ ఏవైతుందో, మహిళా శక్తి క్యాంటీన్ కూడా మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే స్టార్ట్ చేయడం జరిగింది. దానికి 50 కోట్లు, అదేవిధంగా హైదరాబాద్ డెవలప్మెంట్ విషయంలో 10,000 కోట్లు, అదేవిధంగా జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి వాటికి 3,000 కోట్లు, హెచ్ఎండిఏ 500 కోట్లు, మెట్రో వాటర్కి 3,385 కోట్లు, అదేవిధంగా హైడ్రాకి 200 కోట్లు, ఎయిర్బో మెట్రోకి 100 కోట్లు, ఓఆర్ఆర్కి 200 కోట్లు, ఎయిర్ బోట్ మెట్రోకి 100 కోట్లు, అదేవిధంగా హైదరాబాద్ మెట్రోకి 500 కోట్లు, అదేవిధంగా ఓల్డ్ సిటీ మెట్రోకి 500 కోట్లు, మూసీ అభివృద్ధికి 1,500 కోట్లు, రీజనల్ రింగ్ రోడ్డుకి 1,500 కోట్లు, స్త్రీ శిశు సంక్షేమ శాఖకి 2,732 కోట్లు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖకి 17,000 కోట్లు, మైనారిటీ సంక్షేమానికి 3,000 కోట్లు, బీసీ సంక్షేమానికి 9,200 కోట్లు, వైద్య ఆరోగ్యంకి 11,468 కోట్లు, విద్యుత్ సంస్థకి 16,410 కోట్లు, అడవులు పర్యావరణానికి 1,064 కోట్లు, ఐటీ శాఖకి 774 కోట్లు, నీటిపారుదల శాఖకి 22,301 కోట్లు, విద్యకి 21,292 కోట్లు, హోంశాఖకి
9,564 కోట్లు, R&Bకి 5,790 కోట్లు, HMSC పరిధిలో మౌలిక వసతుల కల్పనకి 3,065 కోట్లు, HMDA పరిధిలో మౌలిక వసతుల కల్పనకు 500 కోట్లు, అదేవిధంగా మెట్రో వాటర్ వర్క్స్కి 3,385 కోట్లు, మల్టీ మోడల్ సబర్బన్ రైలు ట్రాన్స్పోర్ట్ సిస్టమ్కి MMTSకి 50 కోట్లు, అదేవిధంగా మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్కి 1,500 కోట్లు, అదేవిధంగా మొత్తం హైదరాబాద్ నగరాభివృద్ధి కోసం 10,000 కోట్లు, బీసీ సంక్షేమానికి 9,200 కోట్లు, అదేవిధంగా మైనారిటీ శాఖకి 3,003 కోట్లు, ఎస్సీ సంక్షేమానికి 33,124 కోట్లు, అదేవిధంగా ఎస్టీకి 17,056 కోట్లు, స్త్రీ శిశు సంక్షేమానికి 2,736 కోట్లు, రీజనల్ రింగ్ రోడ్డుకి 1,525 కోట్లు. సో ఈ విధంగా డిపార్ట్మెంట్ వైజ్గా అయితే మనకి బడ్జెట్ని అయితే కేటాయించడం జరిగింది. సో ఈ విధంగా మనకి టోటల్గా బడ్జెట్ వివిధ శాఖలకు అయితే కేటాయించడం జరిగింది. బట్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ పెన్షన్ వ్యవస్థకి అమౌంట్ అనేది కేటాయించడం లేదు. అంటే ఈ ఇయర్లో మనకి పెన్షన్లు పెరుగుతూ వచ్చేటువంటి పెన్షన్లు రావా అనేది చాలామంది లబ్ధిదారులకైతే ఒక డౌట్ అనేది ఉండడం జరుగుతుంది. ఈ విషయంపై లబ్ధిదారులు పెద్ద ఎత్తున ఇక గవర్నమెంట్ మీద అయితే ఫైర్ అవడం జరుగుతుంది. సో మాకు కూడా త్వరలో ఈ 2,000ని 4,000, అదేవిధంగా 3,000ని 6,000ని పెంచుతూ ఇవ్వాలని చెప్పి, ఈ పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో పెంచుతూ ఇవ్వాలని చెప్పి కూడా మనకి వీళ్ళు ప్రభుత్వాన్ని అయితే కోరడం జరుగుతుంది. సో త్వరలో ఈ పెన్షన్లని లబ్ధిదారులకి అందజేసి, అదేవిధంగా కొత్త లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో కొత్త లబ్ధిదారులకు కూడా ఈ పెన్షన్లు అందే విధంగా చూడాలని చెప్పి కూడా వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వాన్ని అయితే కోరుకోవడం జరుగుతుంది. సో దీనిపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అనేది మనం చూడాలి. ఒకవేళ ప్రభుత్వం దీని మీద స్పందిస్తే కంపల్సరీగా మన ఛానల్లో దీనికి సంబంధించిన వీడియో అనేది కంపల్సరీగా చేస్తాము. అదేవిధంగా అపోజిషన్ పార్టీ వచ్చేసి, అంటే అపోజిషన్ పార్టీ లీడర్స్ కూడా మనకి ఈ మ్యాటర్ మీద అయితే ఇటు సమావేశాలు, అంటే అసెంబ్లీ సమావేశాల్లో కూడా కొద్దిగా ఫైర్ అవ్వడం జరుగుతుంది. మీరు దీనికి సంబంధించిన వీడియోస్ కూడా మీరు చూస్తుంటారు. సో ఓకేనా ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన ఎటువంటి అప్డేట్స్ వచ్చినా త్వరలో మన ఛానల్ అయితే 100% అయితే అప్డేట్ చేస్తాము. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కంపల్సరీగా ఈ వీడియోకి అయితే ఒక లైక్ వేసుకోండి. కుదిరితే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ జై హింద్.